ఒంగోలు నగరం అభివృద్ధి చెందే కొద్దీ అనేక రకాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నగరానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావులు పేర్కొన్నారు. నగరంలోని అంజయ్య రోడ్డు బృందావన్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంకేఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వారు ప్రారంభించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనేక రకాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఒంగోలు నగరానికి వస్తున్నాయని, అందులో భాగంగా యూరాలజీ విభాగం, గైనకాలజీ విభాగం అనుభవంతో 20 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో 50 పడకల ఆసుపత్రిగా ఏర్పడి జిల్లా వాసులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలని అన్నారు. ఎంకేఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మాలకొండ రెడ్డి, డాక్టర్ చైతన్య రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ గపూర్ అతిథులు పాల్గొన్నారు. మళ్ళా రోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి మన జిల్లా మంత్రివర్యులు స్వామి గారు, మన ఎంపీ గారు మావన్ శ్రీనివాసరెడ్డి గారు, సాక్షాత్ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలందరికీ ఇక్కడికి చేసిన మన డాక్టర్స్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన డాక్టర్ మాలకొండారెడ్డి గారు న్యూరాలజిస్టు, అదేవిధంగా చైతన్యారెడ్డి గారు గైనకాలజిస్టు, ఇద్దరు కూడా కలిసి ఈరోజు ఆల్రెడీ ఒంగోలులో ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్థలం తీసుకొని ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కట్టుకొని ఈరోజు ఇక్కడ మళ్ళీ ఈరోజు లాంచ్ చేసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తున్నా. ఇదివరకు కూడా అందరూ కూడా ఇక్కడ పెట్టుకొని ఎప్పటి నుంచో ఒంగోలులో అందరూ కూడా దాదాపు ప్రజలు కూడా తెలియజేస్తూ సర్వీస్ చేస్తూ ఈరోజు కొత్తగా కట్టుకోవడం వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా కూడా ఈ హాస్పిటల్ సక్సెస్ అవ్వాలి. అదేవిధంగా ఒక గుడ్ విల్ అనేది రావాలి. పేషెంట్స్ వచ్చే వాళ్ళని కూడా జాగ్రత్తగా ట్రీట్మెంట్ కానీ రెండు విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా ఒక మంచి పేరు తెచ్చుకుంటారు కూడా తెలియజేస్తూ వాళ్ళకి ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు హాస్పిటల్లో పెట్టారో మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ మనం తెలిసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. హాస్పిటల్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా డాక్టర్ మాలకొండారెడ్డి గారికి, డాక్టర్ చైతన్య గారికి నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంగోలు నగరం బాగా అభివృద్ధి చెందుతుంది. జిల్లా కేంద్రం మరింతగా వైద్య సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవల్ని అందించాలి. అంటే వాళ్ళు ఇచ్చిన దానికుండా ఇంకా అదనంగా కూడా అందించే విధంగా చర్యలు తీసుకొని యాజమాన్యాన్ని కోరుకుంటూ ఈరోజు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంది. ఇలాంటి హాస్పిటల్స్ కూడా ఇంకా మరిన్ని వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా వీరి హాస్పిటల్లో మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారాలు. ఒంగోలు పట్టణానికి మరొక కొత్త హాస్పిటల్ రావటం అనేది ఎంతో సంతోషకరమైన వాతావరణం. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం సమయంలో మన మంత్రి గారు డోలా వీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారు, కనిగిరి శాసనసభ్యులు సోదరులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఇంకా గంగాడ సుజాత గారు, మన కనిగిరి మాలకొండారెడ్డి గారు, డాక్టర్ చైతన్య రెడ్డి గారు అందరూ సంతోషంగా ఒక కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయాలని వీరిద్దరు కూడా దంపతులు ఒక సాహసోపేతమైన కార్యక్రమం ఇది కూడా. అంటే చాలా దీనికి ఫండ్స్ కూడా ఎంతో అవసరం ఉన్నాయి. వారికి ఉన్న ప్రాక్టీస్కి ఇంకా కూడా ఎక్కువ వసతులు తీసుకురావాలన్న ఉద్దేశంతో నూతనంగా భవనం నిర్మాణం చేసి ఒక ప్రస్తుతానికి 20 బెడ్లు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా 50 బెడ్ల హాస్పిటల్ కూడా తీర్చిదిద్దాలని వారిద్దరూ ఒక మంచి ప్లానింగ్ చేయడం అనే దానికి ప్రత్యేకంగా కూడా మాలకొండారెడ్డి గారిని, చైతన్యారెడ్డి గారిని కూడా మాగుంట కుటుంబం తరపున వారిద్దరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఎంకేఆర్ హాస్పిటల్ బాగా ఈ హాస్పిటల్ అభివృద్ధిలోకి రావాలి. ఇంకా ఎక్కువ కూడా బెడ్స్ తీసుకోవటమో లేక పేషెంట్స్ని ఎక్కువ మందిని కూడా వీరు ఎక్కువ వెసులుబాటు కూడా తీసుకుని అన్ని చేయాలని కూడా మాగుంట కుటుంబం తరపున వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.
కేఆర్ హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంగా మా సోదరుడు మాలకొండారెడ్డి గారికి మరి అదేవిధంగా చైతన్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు.